అండ్ మధ్యలో సంజన గారు మీవి ఏవైతే స్మోక్ అవి దాచేయటం అలాంటివన్నీ చేసినప్పుడు చాలామందికి మనకి ఇష్టమైన ఏదైనా ఒకటి ఉంటే అది దాచేస్తే కోపం వస్తుంది. సో మీకు ఆ టైంలో ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ అసలు ఎలా అనిపించింది? ఆ ఫీల్ ఎలా ఉంది? అంటే ఏం లేదు, ఇప్పుడు పర్సనల్గా దానికి అటాక్ పర్సనల్ చేయకూడదు. యాక్చువల్లీ నేను అప్పటికి కూడా చాలాసార్లు రిక్వెస్ట్గానే వదిలేసారు అంటే తర్వాత నార్మల్ ఇచ్చేసారు. అదేం లేదండి. కానీ అట్లా పర్సనల్గా చేయడం అనేది ఎంతవరకు మిమ్మల్ని మేము డిగ్రేడ్ చేస్తున్నట్టే కదా అది. సో అదే చెప్తాను కదండి, తను ఆల్రెడీ బిగ్ బాస్ కన్నడ చేసింది. తనకి షీ నోస్ ఎవ్రీథింగ్ బికాస్ బిగ్ బాస్ వాంట్స్ ఓన్లీ కంటెంట్. ఆ కంటెంట్ క్రియేట్ చేద్దామని చెప్పి ఒక్కొక్కరిని, ఇప్పుడు నన్నే కాదు అందరినీ టార్గెట్ చేసి ఇప్పుడు బర్నన్న మిల్సెన్స్ దాచేయడం అవన్నీ టార్గెట్ కోసమే, అది కంటెంట్ కోసమే. సో ఎట్ మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు బర్నీ గారు వచ్చేసారు. సో అది మీ బాండింగ్ ఎలా ఉంది అసలు హౌస్లో? చాలా అది చెప్తున్నాం కదా సార్, ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది. ఇప్పుడు మాకు తెలుసు, అందరికీ గ్రూప్ నడుస్తుంది, బౌండింగ్ నడుస్తుంది. అలాగే నాది మా బర్నాన్నది ఫస్ట్ నుంచి సపోర్టు ఎవ్వరూ లేరు మా ఇద్దరికి. అతనికి అతను నాకెన్ని మా ఇద్దరికి సపోర్టు. చాలా మంది ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో బాండింగ్స్ అనేవి ఫేక్, ఇదంతా స్క్రిప్టెడ్ అన్నట్టుగా అంటున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? 200% అస్సలు స్క్రిప్టే కాదండి. ఎందుకంటే నేనే ఉన్నాను, 97 days ఉన్నాను, నో స్క్రిప్ట్ నథింగ్. మొత్తం ఒక 23 మెంబర్స్ని ఒక హౌస్లో పెట్టి లాక్ చేసినట్లేనండి. దాని తర్వాత ఇది స్క్రిప్ట్ కాదు, 200% స్క్రిప్ట్ కాదు. వెళ్ళక ముందు నేను అదే అనుకున్నాను యాక్చువల్లీ. ఏ మాటగా ఆ మాట చెప్పాలంటే స్క్రిప్ట్ అయితే కాదండి, రియల్ 100% రియల్ ఇది. సో ఇప్పుడు టాప్ 5లో ఉన్న వాళ్ళలో మీరు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు అండ్ ఎవరు విన్నర్ అవుతారని చెప్పి మీరు అనుకుంటున్నారు? అది మీ అందరిలాగే నేను వెయిట్ చేస్తున్నానండి. ఎవరు వస్తారన్నది నాకు తెలీదు, ఎవరు వచ్చిన. ఎందుకంటే మొత్తం 106 days ట్రావెలింగ్, మొత్తం నేను 97 days చేశాను. ఎవరు విన్ అయినా నాకు చాలా హ్యాపీ. నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఓటింగ్ వైజే చూసుకుంటున్నారు మొత్తం. ఆ ఓటింగ్ డేకి మారుతుంది. నిజంగా చెప్పలేకపోతున్నాం. మీరే మనం చెప్పలేము. అది మనకి తొందరలోనే ఇంకో 2 daysలోనే తెలిసిపోతుంది ఎవరో అన్నది. వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అని. నాగార్జున గారు ఏమన్నారు సార్? ఆయనతో బాండింగ్ ఎలా ఉంది సార్? సుమన్, నువ్వు డల్గా ఉంటున్నావు, కొంచెం యాక్టివ్గా ఉండు, నీకు తెలియట్లేదు హనుమంతుడికి ఎంత బలం ఉంటుందో నీకు అంత బలం ఉంది అని. నిజంగా సార్, నిజంగా ఎంత సపోర్ట్ చేశారంటే అందరికీ సపోర్ట్ చేశారు. నాకైతే మాత్రం నాకు ఇంకా కొంచెం సపోర్ట్ చేశారని అనిపించిందండి. చాలా సపోర్ట్ చేసి ప్రతి వీకెండ్స్కి పాజిటివ్ చెప్పేవారు, నెగిటివ్ చెప్పేవారు. చాలా అసలు అంటే మా ప్రతి గేమ్ మార్చుకోవడానికి నిజంగా చాలా హెల్ప్ అయిందండి. నిజంగా హెల్ప్ అయింది మాకు. సో ఫైనల్ క్వశ్చన్ సార్. సో 7G బృందావన కాలనీ ఆల్రెడీ మనందరికీ తెలుసు హిట్ అయింది, అండ్ అది 2 కూడా సీక్వెల్ రాబోతుందని తెలిసింది. సో ఎంతవరకు షూటింగ్ కంప్లీట్ అయింది? సో మళ్ళీ అగైన్ మీరు షూటింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు? ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? ఎప్పుడన్నది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుందని. ఆల్రెడీ 70% అయిపోయింది. యాక్చువల్లీ 3 months నేను లేను, అందువల్ల షూటింగ్ ఆపారు. లేకపోతే ఈ పాటికి రిలీజ్ అయిపోయి పండగకు వచ్చేసేదే. అప్పుడు షూటింగ్ కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం రిలీజ్ అయిపోతుంది, ఏప్రిల్కి అట్లా రిలీజ్ అయిపోతుందండి. ఓకే అన్న, ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.